దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరందరూ కూడా తెరిచి శ్రద్ధగా దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారిని ఎముకలన్నిటినీ కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆపదలు కలుగుతాయి అన్న మాట ఎంత వాస్తవమో, వాటన్నిటి నుండి కూడా విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ఈ పూట మనం నమ్మవలసిన ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, ఒకవేళ నీ జీవితంలో, మన జీవితంలో అనేకమైన పోరాటాలు, నిందలు, వ్యతిరేకతలు, ఆపదలు ఒకవేళ మీ జీవితంలోకి మీ అనుమతి లేకుండా వస్తున్నావేమో, ఒకవేళ మీరు నలిగిపోతూ భయభ్రాంతులై మరణమే శరణం అనుకుంటూ ఒకవేళ ఈ మాటలు వింటున్నారేమో, చాలాసార్లు ప్రయత్నం చేశారు, చాలాసార్లు ప్రార్థనలు చేశారు, చాలాసార్లు అనేక ప్రదేశాలు తిరిగి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు కూర్చొని ఇక సహాయం దొరికితే బాగుండు అని మీరు ఒకవేళ దావీదు కన్నులెత్తినట్లుగా మీరు కూడా కన్నులెత్తుతున్నారేమో. అయితే ఇప్పుడు దేవుడు మీతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, నీకు ఆపదలు కలుగుతాయి అన్న మాట ఎంత వాస్తవమో, ఆపదల నుండి నేను తప్పిస్తాను అని చెప్పిన దేవుని మాట కూడా అంతే వాస్తవం. ఈరోజు నీకు వస్తున్న ఆపదలను బట్టి, నీకు వస్తున్న శ్రమలు బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు. నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, నీకు తెలిసిన వారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకవేళ నిన్ను చూసి హేళనగా మాట్లాడుతున్న మాటలు నీకు వినబడి ఉండొచ్చు, లేదా వారు మాట్లాడుతూ నేను ఎక్కిరిస్తూ ఉండొచ్చు. అయితే నా దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు కనుక, ఆయన తన బిడ్డలను కాపాడగలిగిన వాడు కనుక, ఆయన మిమ్మల్ని తప్పించటానికి ఆ నలుగురు ఎదుట లేదా వారి ఎదుట మిమ్మల్ని గొప్పవారిగా చేయటానికి నా దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని తన హస్తాల చేత మీ యొక్క చేతులను పట్టుకొని ఆయన మీరు నడవవలసిన త్రోవలో నడిపిస్తూ మిమ్మల్ని గనులుగా ఎంచి రాజ్య మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని ఊరేగింప చేయాలని నా ప్రభు ఇష్టమై ఉంది. గనుక దేవుడు ఈ పూట నేను ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆపదలన్నీ నుండి నేను తప్పించి నేను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాను అని ప్రభు ఈ పూట నీకు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో చెయ్యని తప్పు నీ మీద పడిందేమో, లేకపోతే నీ సొంత వారి నుండి, నీ భార్య నుండి, లేదా నీ పిల్లల నుంచి, లేదా నీ భర్త నుండి, నీ అత్తమావ నుంచి, నీ తల్లిదండ్రుల నుంచి ఒకవేళ అనేకమైన మాటలు, అనేకమైన భయంకరమైన బూతులు, అనేకమైన నింద, అవమానం, వ్యతిరేకత నీకు వినబడుతున్నాను, మౌనంగా ఉండు బిడ్డ. నీ మౌనమును దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ ఆపదలన్నిటిని తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఎన్నెన్నో ఆలోచనలు, చనిపోతే బాగుండు, ఎందుకు ఈ బ్రతుకు అనే ఆలోచనలు నీకు వస్తున్నాయేమో. ఒకవైపు ఎంత ప్రయాసపడినా కూడా కష్టం లేని, ఎంత కష్టపడుతున్న ఫలితం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. కష్టపడాలని ఉంది కానీ పనులు లేక, కష్టపడాలని ఉంది కానీ శరీరం సహకరించక, ఒకవేళ బలహీనమైపోయి మాటలు వింటున్నావేమో. అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట, నేను తప్పిస్తానని ప్రభు చెప్తున్నాడు. నిన్ను గనులుగా ఎంచుతానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నా నామమును ఎరిగిన వాడు గనక నిశ్చయముగా నేను తప్పిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. ఎంత సంతోషమో కదా. దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు కావలసిన సమాధానం దేవుడు ఈ పూట నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆపదలు, నీ నిందను తొలగించి, నీ కన్నీరు తుడిచి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా, నిన్ను నడిపించే నాయకునిగా, ప్రధాన కాపరిగా నీ ముందు ఉండి నీ మార్గమును సరళం చేస్తూ నేను నడిపించడానికి నా దేవుడు దిగి వచ్చాడండి. ఈ పూట ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆపదలన్నిటిని తప్పించబోతున్నాను. హల్లెలూయా. ప్రతి వ్యాధి నుంచి దుఃఖమును సంతోషంగా మారుస్తున్నాను. నీ మీదున్న నింద, మచ్చ ఏదైతే ఉందో తుడిచివేసి నీకు సంపూర్ణమైన సంతోషం, నోటి నిండా నవ్వును దేవునికి ఇవ్వబోతున్నాడు. గనుడుగా గనురాలుగా ఎంచబోతున్నాడు. అంటే ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఈ పూట ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ముప్పై 37వ అధ్యాయం అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనేను. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులను షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందను క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయల్లో నుండి అతన్ని పంపి అతను షెకెమునకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పేరు యోసేపు అండి. యోసేపు ఆ తండ్రికి చాలా ఇష్టమైన వాడి. తన అన్నలు అతని మీద పగబడినారని, అతనికి రాత్రి కలిగిన ఒక దర్శనమును బట్టి అతని యొక్క పన్న నిలబడి మిగతా అన్నల యొక్క పన్నాలన్నీ కూడా సాష్టంగపడ్డ ఆ కళను ఏదైతే దేవుడు దర్శనంగా చూపించాడో ఆ దర్శనం వివరిస్తున్నప్పుడు అన్నలు తమ్ముడైన యోసేపు మీద అసూయపడినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే యోసేపు ఎప్పుడైతే దేవుడు అతను హెచ్చించడం ప్రారంభించాడో, గమనించండి, దేవుడు ఎప్పుడైతే యోసేపును హెచ్చించటం ప్రారంభించాడో, ఎప్పుడైతే నడిపించాలనుకుంటున్నాడో, ఎప్పుడైతే అతను గొప్ప చేయాలని దేవుడు కోరుకున్నాడో, ఆ క్షణం నుండే, ఆ దినం నుండే తన అన్నల చేత తన రక్త సంబంధుల చేత అతని మీద ద్వేషం పెరిగినట్లుగా, అతని మీద పగ పెరిగినట్లుగా మనం లేఖనంలో చదువుతున్నా. ఈరోజు నీకు వస్తున్న వ్యాధిన, నీకు వస్తున్న నింద ఎందుకో తెలుసా? యోసేపుకి వచ్చినట్లుగానే నీకు వస్తుంది. గమనించు. యోసేపు ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తూ, దేవునికి లోపడుతూ, దేవుని యొక్క చిత్తానికి లోపడుతూ ముందుకు వెళ్తున్నాడో, సొంత వారిచే ప్రతీకారాలు, పగ తీర్చుకోవటాలు, అసూయలు ప్రారంభించబడుతున్నాయి. నీకు కూడా ప్రారంభించబడుతున్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని చేత నడిపించబడబోతున్నా, నీవు దేవుని చేత నీవు అభిషేకించి ఆయన వాడుకొనబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత వారి చేత అసూయ ప్రారంభించబడింది యోసేపు జీవితంలో. ఒకవేళ నీ సొంత వారి చేత అసూయలు ప్రారంభించబడితే నువ్వు సంతోషించాలి బిడ్డ, నువ్వు సంతోషించాలి తల్లి. ఎందుకంటే నా దేవుడు యోసేపుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, ఒక గనుడిగా నిలబెట్టడానికి యోసేపుని చూసిన దేవుడు, యోసేపుని పరీక్షించిన దేవుడు, ఈ ఆపదలో, ఈ నిందల్లో నా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను గనుడుగా ఎంచాలి అని. ఆమేన్.
ఆయన నామ మహిమ నేనుండి ఈ భూమి మీదకి రావాలని నా ప్రభు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునగాక. సొంత వారి చేత అండి, అంటే దూరస్తులు కాదు, సొంత అన్నయ్యల చేత తునీకరించబడుతున్నాడు యోసేపు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. సొంత అన్నలు చేత తునీకరించబడుతున్నప్పుడు తన తండ్రి పిలిచి అన్నాడు కదా, నువ్వు అన్నయ్యల యొక్క క్షేమమును క్షేమమును తెలుసుకొని రా అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళాడు యోసేపు. కానీ యోసేపుకి తెలియదండి, యోసేపు మీద తన అన్నల యొక్క పన్నాగం ఆ ప్రాంతంలో ఎవరు లేని నిషీదిలో ఆ యోసేపు మీద ఒక విరుచుకొని ఒక సింహం పడినట్లుగా అలాగూ వారి అన్నలందరూ కూడా అతన్ని గుంటల్లో పరవేసి అతని వస్త్రాలు చింపేసి తన తండ్రికి తన తమ్ముడు అయిన యోసేపు చనిపోయాడనే ఒక అబద్ధపు మాటను పుట్టించబోతున్నారనే విషయం యోసేపుకి తెలియదు. యోసేపు వెళ్ళాడు నాన్న చెప్పినట్లుగా. యోసేపు వెళ్ళి తన అన్నలతో మాట్లాడుతున్నప్పుడు, వారి క్షేమాన్ని కోరుతున్నప్పుడు వెంటనే అన్నలు వచ్చి చేతులు కట్టేశారు. లోతైన ఒక బావిలోకి యోసేపుని త్రోసివేశారండి. త్రోసివేసి హేళన చేస్తున్నాడు. రేయ్, నువ్వు మాకంటే గొప్పవాడు అవుతావా ఎరా అని చెప్పేసి దూషణ చేస్తున్నారు. ఆ గుంటల్లో పడిపోయిన యోసేపు అలానే తన అన్నల వైపు చూస్తున్నాడు. సొంత వారి చేత తునీకరించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ఆ అన్నయ్యలో ఒక ఇద్దరు లేచి, రే వీడిని ఇలాగ వదిలేస్తే బాగోదు, ఇదిగో దూరం నుండి ఐగుప్తులు వెళుతున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పేసి గుంటలో ఉన్న వ్యక్తిని తీసేసి మరలా ఐగుప్తుకి అమ్మి వేశారండి. ఐగుప్తుకి అమ్మి వేసి తన వస్త్రాలను చింపి గొర్రె యొక్క రక్తమును పూచి తను తీసుకొచ్చి తండ్రితో అంటున్నాడు, నానా ఇదిగో ఒక జంతువు చేత తమ్ముడైన యోసేపు మరణించాడని చెప్పేసి వస్త్రాలు చూపిస్తూ అబద్ధపు మాటను వారు తెలియపరచడం జరిగింది. అన్నలేమో ఐగుప్తుకి అమ్మివేశారు, కానీ తన తండ్రితో చెప్తున్న మాట, నాన్న తమ్ముడు చనిపోయాడు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో, ఇలాంటి ఇబ్బంది లోయల్లో, ఇలాంటి భయంకరమైన మనుషుల మధ్య యోసేపు నివసించటం, యోసేపు తృణీకరించబడటం, యోసేపు అమ్మివేయబడటం గమనిస్తూ ఉంటే నిజమే మన జీవితంలో కూడా అలాంటి తృణీకరణలు, సొంత వారి చేత భయంకరమైన నిందలు, వ్యతిరేకతలు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఏమండి, యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఆశీర్వాదాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఐగుప్తులో అడుగుపెట్టిన యోసేపు బట్టి యోసేపు దేవుడు అతనికి తోడై ఉన్నాడని ప్రజలు గుర్తించినట్లుగా దేవుడు ప్రతి విషయంలో యోసేపును ఆశీర్వదించడం ప్రారంభించాడు. తన జీవితం నమ్మకంగా కొనసాగించబడుతుంది. అన్నల చేత తునీకరించబడ్డా, ఐగుప్తులో ఒక పనివాడిగా చాల్చబడ్డా, సాగిపోతుందిలే పర్వాలేదులే అనుకున్న టైంలో మరలా రాజుగారి యొక్క భార్య అతని మీద ఒక తప్పుడి చెరసాల యొక్క ఉచ్చు వేయటం మనం బైబిల్లో గమనిస్తాం. ఒకటి తప్పిపోయిందిలే, ఒకటి అయిపోయిందిలే అనుకున్న లోపు మరలా ఇంకొక ఆపద మన జీవితంలో కూడా ఇలాగునే. సరే అయిపోయింది, ఇక నేను మంచిగా ప్రారంభిద్దాం, ఇక మంచిగా బ్రతుకుతాం, అమ్మయ్యా అనుకునే లోపు మరలా ఇంకొక శోధన, ఇంకొక ఇబ్బంది మీ జీవితంలో తరుముతుందేమో. అంటే యోసేపు తునీకరించబడి, విర్రగొట్టబడి, నలకొట్టబడి, గుంటలు వేయబడి, అన్నల చేత దూషించబడిన వాడై ఐగుప్తుకి అమ్మివేయబడి అక్కడైన ఒక పనివాడిగా బ్రతుకుతుంటే రాజుగారి భార్య వచ్చి అతనితో పాపం చేయమని పిలిస్తే, నేను దేవుని కళ్ళు మూయలేను, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడే ఉండాలి, అక్కడ తప్పించుకొని పారిపోతుంటే యోసేపు గారి యొక్క ఆ యొక్క చొక్కని తీసి రాజుగారికి ఒక తప్పుడు నిర్ణయం, నన్ను పాపం చేయటానికి, నన్ను లాగాడు, పాపం చేయడానికి రమ్మని పిలిచాడని ఒక తప్పుడు నిర్ణయం, ఏ తప్పు చేయని
యోసేపు మీద పడిందండి. అతడు చెరసాల్లో మగ్గిపోతున్నాడు. మీరు చెప్పండి, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆపదలు, ఇన్ని కష్టాలు, గుండె తరిగిపోతుంటే, కన్నీళ్ళ మధ్య నలిగిపోతుంటే, ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎంతగా 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 యోసేపు నలిగిపోతున్నాడు. దేవునికి ఇష్టం. చెయ్యని నేరం పడిందండి యోసేపు, ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. నేను అనుకుంటా ఉన్నాను, కొన్నిసార్లు యోసేపులో కొన్నిసార్లు యేసు ప్రభువు వారు కనపడతారండి. నిజమండి. తుణీకరించబడ్డాడు యేసయ్య కూడా, మౌనిగా ఉన్నాడండి. ఇస్కరియోతు యూదా అమ్మివేశాడండి, అమ్మివేయబడ్డాడండి. చెయ్యని నేరం యేసయ్య మీద పడిందండి, మౌనంగా భరిస్తున్నాడు. యోసేపులో జీవితాన్ని గమనిస్తున్న మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట, ఒక సత్యం, యోసేపు గురించి ధ్యానిస్తున్న మనము ఒకటి మనం గుర్తించుకోవాలి. ఏంటి అంటే, యోసేపు జీవితంలో యేసే కనబడుతున్నాడు కదా, మరి నీ జీవితంలో కనబడుతున్నాడా? మన జీవితంలో కనబడుతున్నాడా? ఈరోజు మనం పరీక్షించుకుందాం ప్రియ సహోదరుడా. ఈరోజు నిశ్చయముగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన కనిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. యోసేపు చూడండి, ఎన్ని ఆపదలు వచ్చినా ప్రభు కొరకు నిలబడలేదా? ప్రభువును చూపిస్తూ బ్రతుకుతున్నాడు. చెయ్యని నేరం అతను చేయకపోయినా భరిస్తున్నాడు, మౌనమైపోయాడు యోసేపు. భరిస్తున్నాడండి శిక్ష చెరసాలలో. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అట్టి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకదాని మీద ఒకటి, ఇక్కడ నేను ఆగిద్దేమో అని చూస్తున్నావు. ఎన్నో ఆపదలు కలుగుతున్నాయేమో, కానీ నీ దేవుడు సజీవుడు. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగినవాడు. నీ ఆపదల నుండి తప్పిస్తాడు, నేను నీతిమంతుడిగా చేస్తాడు. నీ ద్వారా ఆయన మహిమ నీ లోకానికి తీసుకొస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక అలానే ముగిసిపోద్ది అనుకున్నాడు యోసేపు, కానీ దేవుడు ఒక దర్శనాన్ని రాజుకు చూపించి చెరలో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చి ఆ ఐగుప్తునకు ఏ ఐగుప్తుకైతే పనివాడిగా వెళ్ళి బ్రతుకుతున్నాడో ఆ ఐగుప్తునకు ఒక మంత్రిగా, ఒక స్థాయిలో రాజు, తర్వాత రాజు అంతటి స్థాయిలో యోసేపుని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు ఖచ్చితంగా చరిత్రను మార్చగలిగిన వాడు. ఎట్టివాడివైనా సరే, నువ్వు ఎట్టి దానివైనా సరే, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు వస్తున్నాయి, ఎన్నో నిందలు వస్తున్నాయేమో. ఏంటి ప్రభు ఈ శోధన, ఏంటి ప్రభు ఈ నింద, ఒకదానమ్మట ఒకటి వస్తూనే ఉంది. ఏంటి నాయన నేను చేసిన పాపం అని ఒకవేళ అనుకుంటే ఈ మాటలు వింటున్నావేమో, నువ్వు భయపడవలసిన అక్కర్లేదు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపుని, ఏ యోసేపు అయితే బానిసగా వెళ్ళి బ్రతికితే చాలు అనుకున్నాడు ఐగుప్తులో, కానీ అదే ఐగుప్తులో ఏ నిందైతే పడిందో, ఆ ఐగుప్తులో ఏ చెరసాల్లో అయితే కూర్చున్నాడో, ఆ యొక్క ఐగుప్తునికి దేవుడు యోసేపుని ప్రధానిగా దేవుడు మార్చాడండి. అనేకులు వచ్చి యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేయనట్లుగా రాజుకు ఒక దర్శనం కలగచేసి, రాజుకు కళను వివరించే భాగ్యాన్ని యోసేపుకి దయచేసి ఆ క్రమంగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. పరీక్షిస్తున్న దేవుడు నీ చరిత్ర మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని ఆయన తీసుకురావాలని కోరుతున్నాడు. భయపడద్దు. ఈ నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు నీవు వాటన్నిటి గురించి మర్చిపో. ఈ రాత్రి లేదా ఈ పూట నుంచి దేవుని సన్నిధిలో ఒక నూతనమైన వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రారంభించు. నేను అంటాను, నిశ్చయముగా దేవుని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు ఆయన. ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఎందుకు అనుకున్నావు? నిన్ను ఒక ఘనుడిగా ఉంచాలని, నీ తలనొప్పికి ఎత్తాలని, నీ చరిత్ర మార్చాలని. ఏ నలుగురైతే నేను చూసిన వారు ఆ నలుగురు ఎదుట నిన్ను పైకి లేవనెత్తి ఊహించలేని స్థితిలో నిన్ను ఉంచాలని, ఆశ్చర్యపడినట్లుగా బలహీనులను దేవుడు ఏర్పరచుకొని వారిని బలవంతులుగా చేసి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు నా దేవుడు బలహీనుల్ని పిలిచినట్టుగా ఈరోజు నేను పిలుస్తున్నాడు. నిశ్చయముగా నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
హల్లెలూయా. మరొక వ్యక్తి అండి బైబిల్ గ్రంథంలో యోబు 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. యోబు 1వ అధ్యాయం 17వ లేదా 13వ వచనం, 12 నుంచి చదవడం పర్లేదు. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమై ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెను తన అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరస పానీయము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులను నాగలి దున్నుచు గాడిదలను వాటి సమీపమునున్న మేయుచుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివానిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకై నేను ఒక్కనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆపదల గుండగా వెళ్ళిన వ్యక్తి, అపాయాల గుండగా వెళ్ళిన వ్యక్తిని మనం గమనిస్తాం. ఇతని పేరు యోబు. ఇతడు ఊజు దేశం నందు ఉన్నవాడండి. అతడు నీతిమంతుడని 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడని, అతడు పరిశుద్ధుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనమును విసర్జించిన వాడని దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. యోబు యొక్క పరిస్థితి లేదా అతను దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, అతని యథార్థత, అతని యొక్క నీతి బ్రతుకు ప్రభు గమనిస్తూ అతనికి దేవుడు ఒక మంచి బిరుదు ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు యోబు. అంటాను, ఈ సాక్ష్యం మనం కలిగి ఉంటే చాలు. ఈ సాక్ష్యం మనం కలిగి ఉంటే చాలు. ఎంత పడుతున్నాం కదా ఈ సాక్ష్యం. నేను అంటాను, బైబిల్ గ్రంథంలో ప్రభు ఎవరికి కూడా, ఏ వ్యక్తికి కూడా ఇంత స్పెసిఫిక్గా ఏ వ్యక్తి గురించి కూడా అంత అద్భుతంగా రాయించలేదు, ఈ విధంగా సాక్ష్యం చెప్పలేదు. ఒకవేళ రాయించాడు అంటే, ఒకవేళ ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు అంటే మనకి యోబు తప్ప వేరొకళ్ళు గుర్తురారు. అన్ని విషయాలలో బాగున్నాడండి, అన్ని విషయాలలో బాగున్నాడు. మనం కూడా అన్ని విషయాల్లో బాగున్నాం. నువ్వేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, వాళ్ళేం తప్పు చేయలేదు, వీళ్ళేం తప్పు చేయలేదు, అంతా బాగానే ఉన్నాం. కానీ యోబుని పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అపవాది దేవుని సన్నిధికి నిలిచి అపవాది అంటున్న మాట ఏంటంటే, అయ్యా యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతడు నా భక్తుడు, అతడు నా ప్రాణం, అతడు అంటున్నాడు. ఎవరు? దేవుడు. అయ్యా నువ్వు సమస్తాన్ని ఇచ్చావు కదా, అతను నిన్ను స్తుతిస్తాడయ్యా. ఏమీ లేనప్పుడు ఎవడు స్తుతిస్తాడయ్యా అని చెప్పేసి యోబు గురించి సాతాను గాడు దేవునికి తెలియజేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ సాతానా, అతని వంటి వాడు లేడు, అతడు యథార్థవంతుడు, అతని క్రియలను ఎరిగిన వాడిని అని ప్రభు మురిసిపోతూ సంతోషిస్తున్నాడు. అయితే అయ్యా నువ్వు అన్నిటిలో కంచె వేసావు కదా, ఆ కంచెను తొలగించు. అతడు నిజంగా యథార్థవంతుడైతే, అతడు నిజంగా నీతిమంతుడైతే నేను వెళ్ళి పరీక్షిస్తాను అని చెప్పి సాతాను గాడు దేవుని సన్నిధిలో ఉండి బయలుదేరి, ఆ పర్మిషన్ తీసుకొని దేవుని సన్నిధి నుండి బయలుదేరాడు. సాతానుడు బయలుదేరి యోబు యొక్క ఇంటికి వచ్చి అనుకున్న సమస్తాన్ని యోబు నుండి దూరం చేయడం ప్రారంభించాడు. చిన్న చిన్నగా ఎడ్లను, తర్వాత పిల్లలను, తర్వాత పొలాలను, సమస్తాన్ని దూరం చేయడం ప్రారంభిస్తున్నాడు సాతాను. ఏమండి, అన్నీ ఉన్నవాడు ఒక్కొక్కటిగా కోల్పోతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి, ఎంత వేదన ఉంటుందండి, ఎంత కష్టం ఉంటుందండి చెప్పండి. మనకి ఏమీ లేకపోయినా ఉన్న కొద్ది దాంట్లో అయినా మన దేవునికి నమ్మకంగా ఉండలేమా? అన్నీ ఉండి కోల్పోతున్నప్పుడు ఎక్కడ కూడా యోబు దేవుని దూషించినట్లుగా లేదు. దేవుడు నాకేం చేశాడులే, దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న యోబు నోట మనం వినలేము, అసలు వినం కూడా. ఎందుకంటే తెలుసు యోబు
నా దేవుడు ఆపదల నుండి తప్పించగలిగిన దేవుడు. యోబుకి తెలుసు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఇటు ధైర్యం కలిగి ఉండాలి, మనం కూడా ఇటు సాక్ష్యం కలిగి ఉండాలి, మనం కూడా ఇలాగ నడుస్తూ ఉండాలి. సొంత భార్య వచ్చి, స్నేహితులు వచ్చి, ఓ యోబు, శరీరం అంతా పొక్కులైపోయాయి, నువ్వు వాసన వస్తున్నావు బాబు, ఎలా ఉన్నావే, దేవుడు దేవుడు అన్నావు కదా, ఇప్పుడు ఎలా అయిపోయావు నువ్వు, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి చాలామంది వచ్చి యోబుని తిడుతుంటే ఆ ఆపదలు, ఆ నిందలు, ఆ వ్యతిరేకతలు. యోబట మౌనంగా ఉన్నాడంటండి. అన్ని కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయినా, ఏమి లేని వాడైపోయి ఒక చెట్టు కింద కూర్చుని కురుపులను పొక్కులను గీక్కుంటూ, తన భార్య వచ్చి ఓదార్చాల్సింది పోయి, తన స్నేహితులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి కూర్చోబెట్టి, ఏం కదలేరా మేము ఉన్నాం నీకు అని చెప్పాల్సిన వాళ్ళే వచ్చి తుణీకరిస్తున్నారు, గుండె పగిలేటట్టు మాట్లాడుతుంటే యోబుకి అనిపించలేదా, చీ దేవుడు ఉన్నాడా అసలు అని అనిపించాల్సింది కదా, అనుకోవాలి కదా. యోబు ఏమంటాడు తెలుసా అండి, నా దేవుడు ఆపదలన్నిటి నుండి మనం విడిపిస్తాడు. అలా రాస్తూ కింద వచ్చిన మనం చదివితే అన్ని మాటలు, ఎన్నెన్నో మాటలు అంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును కాక అనే అద్భుతమైన మాట. ఆపదల్లో ఉండి కూడా దేవుని స్తుతించిన ఒక గొప్ప భక్తుడు యోబు గారు. హల్లెలూయా. మన మధ్య ఎలాంటి వారు ఉన్నారా? దేవుని నమ్ముకున్నామని పేరు, దేవునితో నడుస్తున్నామని పేరు. నేను దేవుని నమ్ముకుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అండి, కానీ ఒక చిన్న ఆపద వస్తే, లేదా ఒక చిన్న కష్టం వస్తే, పరీక్ష దేవుడు మనం పెడితే దాంట్లో మనం ఫెయిల్ కాకుండా పాస్ అయ్యి ఒక మంచి మెజారిటీతో మన దేవుని సంతోషపరిచిపెట్టలుగా యోసేపు వంటి వారిగా, యోబు వంటి వారిగా మన మధ్య ఎలాంటి వారు అంటే నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి ప్రభు ఆనందిస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం, ఆపదల్లో మనం రక్షిస్తాడు ఆయన. ఆపదలన్నిటి నుండి తప్పించి మిమ్మల్ని గనులుగా ఆయన మిమ్మల్ని ఉంచుతాడు. యోబు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా రెండంతలుగా దేవుడు తిరిగి ఇచ్చేసాడు. ఆమేన్. అతని విశ్వాసం పరీక్షించబడిందండి, అతని సహనం పరీక్షించబడింది. అతడు ఆపదలో కూడా ప్రభు మనసును గెలుచుకునేవాడుగా మార్చబడ్డాడు. ఒక ముద్రీకరణ వేసేసాడు. ఈరోజు చాలామంది ఒక చిన్న ఆపద, ఒక చిన్న ప్రమాదం అనుకుంది జరగలేదంటే వెంటనే దేవుని మీద, నువ్వు ఉన్నావా ప్రభా, నువ్వు ఉంటే ఎందుకు ఇట జరుగుతుంది, ఏమో ఆయన చిత్తం ఏంటో గమనించు, నీ చిత్తం కాదు సహోదరుడా, ఆయన చిత్తం ఏముందో గమనించు. నీకు ఏది మేలో నీకంటే ఎక్కువగా నీ తండ్రికి తెలుసు, ఏది మేలో నీకంటే ఎక్కువగా ఆయనకి తెలుసు. జీవితంలో ఆయన ఎలా చేయలేదంటే ఆ క్రియను బట్టో, లేదా ఆ వ్యక్తిని బట్టో, లేదా ఆ ల్యాండ్ను బట్టో, లేదా ఆ వెహికల్ని బట్టో నీకు శ్రమ రావచ్చేమో, ఆయనకి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోవచ్చేమో. అందుకని దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థన విని మౌనంగా ఉంటాను గల కారణం ఏంటంటే, నేను చూస్తాడు ఆయన. స్తోత్రం. నువ్వు నీ చిత్తాన్ని కాదు జరిగించాల్సింది, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద నువ్వు నెరవేర్చాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పూట నీ ఆపదల నుండి నేను విడిపించే దేవుడు ఆయన. విడిపిస్తాడండి, ఖచ్చితంగా విడిపించడమే కాదు, నేను గొప్ప చేస్తాడు. నేను పదే చెప్తున్నాను, ఈ మాటను మీరు మీ ప్రార్థనలు ఎత్తిపడి ప్రార్థించండి. ఈ ఆపదలన్నీ దేవుడు వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు, గనురాలుగా మిమ్మల్ని ఇచ్చుతాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతాం.
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో మాట చదువుతాం అక్కడ, దేవుడు కీడుని విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకునవద్దు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పోబడిన వాడై శోధింపబడును. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి కూడా పౌలయ్య గారు అంటున్న మాట, శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్. శోధన, హల్లెలూయా, ఎవడైతే సహిస్తారో, లేదా ఆపద, లేదా నింద, అది ఇంకేదైనా సహిస్తే నువ్వు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. జీవ కిరీటాన్ని దేవునికి ఇవ్వబోతుంది. ప్రభు కొరకు శోధించబడుతున్నావా? ప్రభు కొరకు నిందను, అవమానాన్ని భరించగలుగుతున్నావా? స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, ప్రభు కోసం నిందన, ప్రభు కోసం శోధన పడటమా, ప్రభు కోసం కష్టపడటం అంటే ఏంటి పాస్టర్ గారు, అంటే ఏంటన్నయ్య అన్నట్టుగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రభు కోసం కష్టపడే వారిగా మార్చబడాలి. ఇప్పుడు వేసవి కాలంలో చాలామంది చక్కగా ఆ కూలర్లు తెచ్చుకొని, ఫ్రిడ్జ్లు తెచ్చుకొని, లేకపోతే ఏసీలు పెట్టుకొని చక్కగా కూర్చుంటారు. నాకు తెలిసిన ఒక మంచి దైవజనులు, దాదాపుగా ఆయనకి 50 సంవత్సరాలు ఉంటాయండి. వేసవి కాలంలో పిల్లలందరూ ఇంటికాడే ఉంటారని, సెలవులు కదా, కూర్చొని ప్రభు కొరకు అతను పడుతున్న కష్టం, ప్రభు కోసం పడుతున్న ప్రయాస మీకు చెప్తున్నాను. ఉదాహరణ, నాకు తెలిసిన మంచి దైవజనులు 50 సంవత్సరాలు ఉంటాయి ఆ దైవజనుడికి. ఏమంటే పిల్లలందరినీ ఒక చోటకి గ్రౌండ్లోకి తీసుకొచ్చుకుని ఒక టెంట్ వేపించేసి అక్కడ చక్కగా ఒక 3 రోజులు మీటింగ్స్ పెట్టేసి అక్కడ మంచి దైవజనులను పిలిపించి వారి కానుకలు సమర్పించి అద్భుత రీతిగా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే సభలు జరగాల్సిందే. అక్కడ పిల్లలను, యవనస్తులను పోగు చేసి ఆడ మీటింగ్స్ పెట్టేవాడు. అలా చాలా ప్రయాసపడాడు. ఒక్కడే ప్రతి ఇంటికి వెళ్ళి ఎర్ర టెంట్లో అండి ఉదయం వెళ్ళటం, మళ్ళీ మధ్యాహ్నం 3:30 అలా రావటం, వచ్చి వెంటనే స్టేజీలు బల్లాలు వేయటం, పిల్లగాళ్ళని పిలుచుకోవచ్చు, ఓడటం, కుర్రోడు చేసినట్టు చేస్తాడండి. అసలు చెమట వేసుకున్న చొక్కా అంత తడిసిపోద్ది. ఆ టెంట్ కింద ప్రయాసపడతాడు. అలా పడి సంవత్సరానికి వేసవి కాలంలో ప్రభు పని ముగించుకున్న ఆ సభల తర్వాత, 4 రోజుల సభల తర్వాత దాదాపుగా 30 మంది యవనస్తులు, 30 మంది ప్రజలు, అందరూ 30 మంది, ప్రతి సంవత్సరం 30-50 మంది బాప్తిజమాలు తీసుకొని ప్రభు కొరకు సాక్ష్యం పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్నారు అనేకులు. అలాగూ ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ దైవజనుల ద్వారా సభలు ఏర్పాటు జరిగింపబడుతున్నాయి. అలా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కష్టపడి ఎండకి యవనస్తులే బయటికి వెళ్ళలేకపోతున్నారు ఈ రోజుల్లో. అలాంటిది 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ప్రభు కోసం కష్టపడుతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కష్టపడాలి ప్రభు కోసం. ఆమేన్. పడుతున్నారా కష్టం? సువార్త ప్రకటిస్తున్నారా? ఏమో ఆపదలు వస్తేనే ఆగిపోతున్నారా? లేదు. ఆపదలన్నీ తప్పించి, ఏమో ఒకవేళ మీ కుటుంబ సభ్యులే, మీ ఇంటి పక్కన వాళ్ళు ఆపదలు ఉన్నారేమో, వాళ్ళు ఆపదల నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారేమో, ఎటు తోచని స్థితిలో ఉన్నారేమో, ఆపదల నుండి తప్పించగలిగిన దేవుని పరిచయం చేయండి. దేవునికి స్తోత్రం. మీ దేవుని పరిచయం చేయండి. వారికి నిన్ను ఎలాగైతే తప్పించాడో, మరణం నుండి తప్పించాడు, పాపం నుండి తప్పించాడు, దురాత్మ శక్తుల నుంచి తప్పించాడు, మీరు చెప్పండి. దేవుడు వారిని కూడా దర్శిస్తాడు, వారిని కూడా నడిపిస్తాడు. ఆపదల నుండి తప్పించగలిగిన దేవుడు వారిని కూడా తప్పించి వారి చేతులు గొప్ప కార్యం చేస్తాడు. మనం ప్రభు కొరకు నిలబడాలి, సువార్త పని చేయాలి. ఆపదలు వస్తాయని కాదు, శ్రమలు వస్తాయని కాదు, సహించాలి. ఏమంటే సువార్తకు నేను చేస్తున్నప్పుడు 8వ తరగతిలో నేను సువార్త పత్రికలు పట్టుకొని తనికెళ్ళ మెయిన్ రోడ్ ప్రాంతంలో బస్సు 4 గంటల నుంచి ఒక్కొక్కటి బస్సులు వస్తూ ఉంటాయి. మదీరా, కొత్తగూడెం ప్రాంతం నుండి బస్ స్టాప్లు ఇక్కడ ఆగి ఆర్డినరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి.
అలా వెళ్ళిపోతూ దిగుతూ వస్తూ వెళ్ళిపోతుంటే చాలామంది కూడా ఆ తనిఖీల స్టేజ్లో దిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా అటు సైడ్ ఇటు సైడ్ ఊర్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అక్కడ స్టాప్ దిగుతారు. ఒక్కనే పత్రికలు పట్టుకొని యేసు ప్రభు నమ్ముకుని చెప్పేవాడిని అండి. దానికి ఇస్తుంది. అప్పుడు చాలామంది కోపంగా చూసేవాళ్ళు, ఏ బాబు పర్లేదు నీకు అనేవాళ్ళు, చాలా విధాలుగా అనేవాళ్ళు. చదువుకోవచ్చు కదా అనేవాళ్ళు. ఎందుకు ఈ పని మీకు? కొంతమంది అసలు తీసుకునేవాళ్ళు కాదు, కొంతమంది చెదిరించుకునేవాళ్ళు, మొక్కను ఒకలాగా పెట్టుకునేవాళ్ళు. ఒకడైతే దగ్గరకు వచ్చేసి ఒకరోజు, రా ఈసారి ఈ ప్రాంతంలో కనబెడితే నీకు ఉంటుంది, మామూలు ఉండదు అని చెప్పేసి బెదిరించాడు. అయినా కూడా ఏమాత్రం ఆగకుండా సువార్త పత్రికలు అందిస్తూ యేసు ప్రభు గురించి చెప్పి, పెద్ద పెద్ద మైకులే ఉండాల్సిన సంవత్సరం, ఒక నోటు చిన్న నోటు పక్కనోడికి వినబడినంత నేను వినబడితే చాలు మాట వెళ్ళి పత్రిక ఇయటం, నవ్వుకుంటే యేసు ప్రభు నమ్ముకండి, మీ ఆపదలన్నీ తప్పించగలిగిన దేవుడు, మీ గొప్ప విడుదలిచ్చే దేవుడు, ఈ లోకంలో ఎవరు లేరు ఆయన 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 వంటి వారు అని చెప్పేశాడు. అలా బస్ స్టాండ్లో నిలబడి ప్రభు యొక్క సువార్తను అందించాను. ఇప్పటికీ నాకు చాలా చాలా ఘనంగా అనిపిస్తుంది. ప్రభు పని చేశాను, చాలా సంతోషం. ప్రభు కోసం కష్టపడ్డా. కానీ నాకంటే కూడా గొప్ప గొప్ప దైవజనులు, పరిశుద్ధులైన వారు ప్రభు కోసం నిలబడిన వారు ఉన్నారు. నేను చేసిన చాలా తక్కువే, కానీ కొండల్లో, లోయల్లో, ఏజెన్సీ ఏరియాల్లో చేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము చేయలేని సేవ, మేము పరుగులు తీయలేని ఆ ప్రాంతాలకి, లోయల్లోకి ప్రభు చేత రగిలించబడి, అగ్ని చేత నింపబడి అనేక ఏజెన్సీ ఏరియా ప్రాంతాలలో గొప్ప సేవ చేస్తున్న దైవజనులు, ప్రభు పని చేస్తున్న సువార్థికులు ఎంతోమంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో సతీష్ మైకిల్, మంచి బ్రదర్, అతనికి చాలా సంతోషం. ప్రభుని బట్టి మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అనేక ప్రాంతాలలో మీరు ప్రయాసపడుతున్నారు, అనేక ప్రాంతాలలో మీరు నలిగిపోతున్నారు. రాత్రి తిండి తిప్పలేక, ఇద్దరు భార్య భర్తలండి, వారు యవన వయసులో ప్రభు కాడి మోస్తున్నారు. ఏజెన్సీ ఏరియా ప్రాంతానికి వెళ్తూ అనేకులకు ప్రభు గురించి తెలియపరుస్తున్న మంచి సువార్థికులు, మంచి సేవకులు నిజంగా ప్రభు కోసం ఎంతో శ్రమ పడుతున్నారు, ప్రభు కోసం ఎంత కష్టపడుతున్న దేవుడు వారిని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి దైవజనులు, అలాంటి యవనస్తులు, అలాంటి సువార్థికులు మన ప్రాంతంలో లేపబడాలి, మన సంఘంలో లేపబడాలి. అదే మన ప్రార్థన కదా, అది మన ప్రార్థన ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్ అంటాను. శోధనలో నిలవాలి, పడిపోవద్దు. శోధనలో, ఆపదలు నిలిచి ఉండాలి, సహించాలి. అలాగుంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆయన మనకిస్తాడండి, బహుమానాన్ని ఇస్తాడు. ఆయన అనేక మంది భక్తులకి దేవుడు బహుమానం ఇవ్వలేదా? నీకు ఇస్తాడు. నీ రాజు నీకు బహుమానం ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని దేవుడు. నీవు కష్టపడుతున్నావు, నువ్వు ప్రభు కోసం నిలబడుతున్నావు, ఖచ్చితంగా నా ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. ఆయన అంటున్నాడు, నువ్వు సహించు, అంతే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. మనుషుల మెప్పు కోసం కాదు ఈ సేవ, మనుషులు చూడాలని కాదు ఈ సువార్త. దేవుడు వైపు చూస్తూ నలిగిపోతూ, శోధనలు వస్తున్నా, బెదిరింపులు వస్తున్నా, ఎన్నెన్నో తిండి లేని రోజులు, నిద్రలేని రాత్రులు ఉన్నా ఎందుకు సహిస్తున్నాం తెలుసా? ఏ విధము చేతనైనా మనుషుని ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టాలి అన్న ఒక భారం తప్ప ఏమి లేదండి. డబ్బుకు ఆశపడ, లేకపోతే ఇంకేదో ఆశపడ కాదు ఈ సేవ చేస్తుంది. ప్రభు కొరకు అనేకుల్ని రక్షించాలనగా భారం. మా ప్రభు మా గుండెల్లో పెట్టిన భారం అది. స్తోత్రం. హల్లెలూయా. శోధనల్లో రకాలు కూడా చెప్పాడు పౌలయ్య గారు. కొన్ని మనం కొని తెచ్చుకుంటామట ఆపదలు. స్తోత్రం. కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన ఏమంటారండి, కొన్నిసార్లు మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, మాట్లాడకున్న చోట మాట్లాడకూడదు. కొన్నిసార్లు కొంతమంది కొని తెచ్చుకుంటారు ఆపదలు, కొన్నిసార్లు కొని తెచ్చుకుంటారు శోధన. ఒకవేళ ఏదైనా మనం ప్రభు నిందించవద్దు. ప్రభా నువ్వు ఉన్నావనే మాట మనం మాట్లాడదు. ఎందుకు తెలుసా? నీ దేవుడు ఉన్నవాడు అన్నవాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనం నిలిచి ఉండాలి, అంతే. ప్రభు నిలబడతాడు.
ఏవండి, పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు యేసు వైపు చూడవలసిన వ్యక్తి గాలి తుఫాన్ల పైన మెరుపుల ఉరుముల మీద చూసినప్పుడు పడిపోతూ జారిపోతుంటే, ఆపదలో పడిపోతుంటే ఎప్పుడైతే కేక వేశాడో, ఎప్పుడైతే పేతురు పిలిచాడో, దూరాన నిలిచిన యేసు అలానే ఉండకుండా సమీపస్తుడై పడిపోతున్న వాడిని ఆపదలో నుండి లేవనెత్తి ఒడ్డునికి చేర్చిన దేవుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. నిన్ను కూడా ఒడ్డున చేరుస్తాడు. నీ అప్పులని, కష్టాన్ని, నీ పాపమనే ఊపిని, నీ యొక్క శ్రమ, నీ నింద, నీ వ్యతిరేకత, ఆపదల ఆ సముద్రపు లోయలో నీవు మునిగిపోతుంటే ఈ పూట నీవు ఉన్న పాటున యేసుకి కేక వేస్తే, దావీదు కుమారుడా అని కేక వేస్తే, ఆగి నిలిచి దూరంగా నిలిచిన యేసు పడిపోతున్న పేతురు చేపట్టుకొని లేవనెత్తినట్లుగా నీ చేయి పట్టి నేను లేవనెత్తి ఒడ్డుకి చేర్చాలని కోరుతున్నాడు. ఆయన నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ సేవలు అభివృద్ధి తీసుకురా, నలుదిశల విస్తరణ కలగ చేయాలని చూస్తున్నాడు. అయితే ఒకటే, నీ ఆపదల నుండి నేను విడిపించగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బలపరుస్తూ ఖచ్చితంగా నేను గనుడుగా, గనురాలుగా హెచ్చించబోతున్నాడు. మనుషులెవ్వరూ దించలేని, మనుషులు ఎవ్వరూ కూడా కోల్చలేని ఒక ఘనమైన స్థితిని, ఎక్కలేని ఎత్తైన కొండ దేవుని నీ శత్రుడు ఎదుట ఆయన విందుని సిద్ధపరిచి నేను గనుడుగా, గనురాలుగా ఆయన మార్చబోతున్నాడు. చివరికి ఒక మాట చదువుకున్నా, 91వ కీర్తన 91వ కీర్తన 15వ వచనం చదువుతాను, శ్రద్ధగా వినండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అమ్మా, ఆపదల్లో ఉన్నావా? శ్రమల మధ్య ఉన్నావా? వేదల మధ్య ఉన్నావా? నింద అవమానాన్ని భరిస్తున్నావా? అయితే దేవుడు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఆపదలన్నిటి నుండి తప్పించి దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు అనగా నీవే. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండి, శ్రమలలో నేను అతనికి తోడై ఉండిదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అనగా నీకు, నాకు, మనందరికీ చూపిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తాను. ఈ మాటను గట్టిగా పట్టుకుని ప్రార్థించు. శ్రమలలో నీకు తోడుగా ఉంటా అంటున్నాడు ఆయన. అంటే ఆపదల్లో యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యోబుకి దేవుడు తోడుగున్నాడు, పేతురు పడిపోతున్న వానికి దేవుడు తోడుగున్నట్లుగా నీ దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండి నేను నడిపించాలని, నిన్ను గొప్ప చేయాలని, దీనికి ఆయుష్ చేతను తృప్తిపరచాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఉన్న పాటున ప్రభు సన్నిధిలో ఉన్న పాటున మీరు కళ్ళు మూసుకునండి. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. అలాగనే కళ్ళు మూసుకుందాం, అలాగనే కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆపదల లోయలో శ్రమల సుడిగుండములో ఆపదలోయలో
శ్రమల సుడిగుండములో తప్పించువాడా నా యేసయ్యా, రక్షించువాడా నా యేసయ్యా, తప్పించువాడా నా యేసయ్యా, రక్షించువాడా నా యేసయ్యా. శరణము యేసు, నీవే నాకు శరణం. శరణము యేసు, నీవే నాకు శరణం. ఆపద విడిపించే గనుడవు, ఆపత్కాలములో నమ్మదగిన ప్రియుడవు, నీవేసయ్యా, 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 నాకున్న ఒక ఆశయా, నీ కొరకు బ్రతుకుట నేర్పయ్యా. నాకున్న ఒకే ఆశయా, నీ కొరకు బ్రతుకుట నేర్పయ్యా. శ్రమలైనా పదలైనా సుడిగుండాలు ఎదురైనా, ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడవు నీవేసయ్యా. ఆపత్కాలములో నమ్మదగిన వాడవయ్యా, ఆపత్కాలములో నమ్మదగిన వాడవయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, ప్రభా నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించు, బలపరుచునైనా వారితో మీరు మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఆపద, నింద, వ్యతిరేకత మా మేలు కోసమే నీవు మమ్మల్ని గనులుగా ఎంచబోతున్నావని గుర్తించి అయ్యా మా ద్వారా నీ పని జరిగించున్నది, నీవు మహిమానందమని అయ్యా. ఆపదలన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడా, మా పక్షమై ఉన్నందుకు స్తోత్రం తెలియపరుస్తూ అయ్యా. సర్వసత్యంలోకి నడిపించడానికి, ఆపదలన్నిటి నుంచి అయ్యా మమ్మల్ని రక్షించడానికి, ప్రతి కీడు వెనకాల మేలును దాచిపెట్టే గొప్ప దేవుడు, మా కొరకు సమస్తమును మేలుకరముగా చేయబోతున్నందుకు స్తోత్రం. మా కన్నీను తుడవబోతున్నందుకు స్తోత్రం. మేము నడవవలసిన త్రోవల్లో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ధైర్యము కలిగిన వారమై అయ్యా మా జీవితాలు మీకు సమర్పిస్తున్నా. ప్రధాన కాపురువైన నీవే అయ్యా మమ్మల్ని నడిపించమని అయ్యా. యోసేపు వంటి విశ్వాసం, యోబు వంటి నాయన శ్రమల్లో కూడా స్తుతించే యథార్థత మాకు దయచేయమని, మా చేపట్టి అయా శ్రమల ఆపదల నుండి మాకు లేవనెత్తి, అప్పుల కష్టం, ఇబ్బంది, వ్యాధుల నుంచి విడిపించి, రోగం నుంచి విడిపించి మమ్మల్ని నిలబెట్టి స్వస్థపరిచి దీవించమని. ఎవరైతే ఏ అప్పులతో, ఏ నిందలతో, ఏ వ్యతిరేకతలు, ఏ అపాయాలలో, ఏ ప్రమాదాల్లో, ఏ ఆపదల్లో ఉన్నారో వారన్నిటిని విడిపించమని సాక్షిగా నిలబెట్టి వాడుకుని, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వారి విశ్వాసంతో ఈ ప్రాంతం ఏకీభవిస్తుండగా వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగునుగాక చేస్తున్నాము. ఆ పదల నుంచి విడిపించి, తప్పించి అయ్యా రక్త సముద్రుల వైపు కాక, మనుషుల వైపు కాక నీ వైపు చూసి నడిచి భాగ్యం దయచేసి అయ్యా నీ రాజ్యములో ఉండటకు సాయం చేయమని
ఆపదలన్నిటి తప్పించగలిగిన దేవుని వైపు చూస్తూ నడిచే కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.